హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎన్నో ప్రోటీన్స్ ఉండే పన్నీర్ మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలోనైతే చూపిస్తున్నానండి. ఈ రెసిపీ వచ్చేసి మనకి రైస్లోకి రోటీస్లోకి అయితే చాలా బాగుంటుందన్నమాట. మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదా పన్నీర్ మష్రూమ్స్లోని. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా మనం రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసుకోండి. అలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం లైట్ హీట్ అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికలు అలాగే 1 కప్పు వరకు కూడా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం కొంచెంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మనం ఏంటంటే లైట్గా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనకి ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటోస్ని బాగా క్రష్ చేసుకొని పల్ప్లాగా క్రష్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు కూడా మనం మగ్గించుకోవాలి దీన్ని. చక్కగా 5 నిమిషాల వరకు మగ్గిన తర్వాత ఒక్కసారి మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు మనం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడగా ఉప్పు అనేది వేసుకొని మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాల వరకు కూడా బాగా మగ్గించుకోవాలండి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మనం బాగా కలుపుకొని ఇప్పుడు పన్నీరు అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి 1 కప్పు వరకు పన్నీర్ ముక్కలు అనేవి తీసుకున్నానండి. ఈ పన్నీర్ని నేను ఆయిల్లో అనేది ఫ్రై చేయలేదు, డైరెక్ట్గా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు కూడా మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసుకొని ఉంచుకున్న మష్రూమ్స్ని మనం వేసి కలుపుకోవాలండి. ఇలాగ కలిపినప్పుడు మనం వాటర్ అనేది అప్పుడే యాడ్ చేయకూడదు. ఒక 5 నిమిషాల వరకు మళ్ళీ మగ్గిస్తే ఏమవుతుందంటే మష్రూమ్స్లో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వస్తుందన్నమాట. ఆ వాటర్తోనే మనం బాగా మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ అనేది మష్రూమ్స్ నుంచి బయటికి ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు ఉంచి తర్వాత 1 కప్పు వరకు కూడా మనం వాటర్ యాడ్ చేయాలి. అప్పుడు మష్రూమ్స్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మాత్రమే మనం వాటర్ అనేది యాడ్ చేయాలండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్ అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టి మనం మరొక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత తీసి బాగా కలుపుకోవాలండి. వాటర్ అనేది చూస్తున్నారు కదా, వాటర్ అంతా కూడా బాగా దగ్గరగా అయింది. ఈ టైంలోని మనము దించే ముందు ఏంటంటే కొంచెం కొత్తిమీర అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 ఆర్ 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా సర్వింగ్ బౌల్లోకి అనేది తీసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కర్రీ అంతా కూడా ఇలా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు వచ్చేసి సర్వింగ్ బౌల్లోకి మనం తీసేసుకోవచ్చు. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన మనం కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మరి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.